ట్రైన్ వెళ్తుంది చూడండి. త్రివేణి సంగమం. అక్కడ కనిపిస్తుందండి ఆచార్యుల వారి టెంపుల్ కనబడేది పెద్దగా. దాని పక్కనే ఎరుపు రంగులో కనబడుతుందా ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ప్రతిరోజు భక్తులు అయితేనండి వేల సంఖ్యలో అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ త్రివేణి సంగమాన్ని దర్శించుకోవడానికి అయితే ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారనమాట భక్తులైతే. కుంభమేళ ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడైతే కుంభమేళ జరుగుతుందండి. ఇక్కడ గంగా నది, అటు సైడ్ యమునా నది. ఎక్కడి నుంచి స్ట్రైట్గా మీకు కనిపిస్తుందండి. అలా చక్కగా కాశీలో వెళ్ళి కలుస్తుందండి. గంగా, యమున, సరస్వతి నదులు స్ట్రైట్గా వెళ్ళి కాశీలో కలుస్తుందన్నమాట. ఉత్తరప్రదేశ్లో ఉందండి సరస్వతి నదులు. త్రివేణి సంగమం అనేది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఉందండి. కానీ ఇక్కడ మాత్రం బ్రిడ్జ్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటానండి. కింద నది ఉందిగా, కొంచెం చల్లగా ఉందండి. ఈ వేడికి ఈ చల్లటి గాలికి సరిపోయిందండి. కాదు కొంచెం వేడైతే ఉంది, ఎందుకంటే 22 డిగ్రీస్ వరకు ఉందండి ఎండ అయితే. కానీ రోడ్డు మీద మాత్రం రద్దీ మాత్రం చాలా టూ మచ్ అండి. చాలా టూ మచ్ రోడ్డు మీద రద్దీ అయితే. ఆ ముందు వచ్చే ఊరు, బ్రిడ్జి దాటితే వచ్చే ఊరు పేరు వచ్చేసి ఢూసి అండి. ఢూసి అని పిలుస్తారండి ఆ ఊరి పేరు. చాలా చల్లటి గాలి వస్తుందండి. ఆహా బాగుందండి. ఈ ఎండకు ఈ చల్లటి గాలికి వెచ్చదనానికి చాలా హాయిగా ఉంది. ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఇక ఈ బ్రిడ్జి దాటేస్తే తర్వాత మళ్ళీ వేడెక్కేస్తుంది అనమాట. ఏమన్నా పండగలు ఇప్పుడు దీపావళి వస్తుందిగా, దీపావళికి అయితే ఈ త్రివేణి సంగమం రద్దీతో నిండిపోతుంది. ఇక అప్పుడు ఎవరికి నిలబడే ప్లేసు కూడా ఉండదు, అంత ఫుల్గా క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ దీపావళికి అయితే. ఈ నదులు యాడ్ నుంచి వస్తాయని చెప్పి మీరు అనుకోవచ్చండి. హిమాలయాల నుంచి వస్తాయండి ఈ నదులు. ఇప్పుడు ఈ నదులైతే ఏ నదులైతే పారుతున్నాయో కేదార్నాథ్, బద్రీనాథ్, హిమాలయాల నుంచి అయితే వస్తాయండి. అటు నుంచే ప్రవహిస్తాయి అన్నమాట నదులు. అటు నుంచి ఇక్కడికి వచ్చి కలుస్తాయి. ఇక్కడి నుంచి కాశీ వెళ్ళి కలుస్తుంది. సరస్వతి నది కనబడదండి. నేను చాలామందిని అడిగా, మరి 2 నదులు మాత్రమే కనబడుతున్నాయి, మరి ఇంకో నది సరస్వతి నది ఏదండి? సరస్వతి నది కనబడదు, కింద భూమి కిందంగా పారుకుంటూ పోతుంది. మనకు కనబడే 2 నదులు గంగా నది, యమునా నది కనబడుతుందండి. సరస్వతి నది మాత్రం కనబడదు. భూమి అడుగు భాగంగా అమ్మవారు ప్రవహించి వెళ్ళిపోతారు అని చెప్తున్నారండి. మరి త్రి అంటే 3, వేణి అంటే నదులు. 3 అంటే 3, వేణి అంటే నదులండి. దానికే త్రివేణి అని చెప్పి పిలువబడుతుందండి. త్రివేణి అంటే ఈ 3 నదులు ఒకే చోట కలుస్తాయి కాబట్టి, ఈ 3 నదులు ఒకే చోట కలుస్తాయి కాబట్టి సంగమం అనే పేరు వచ్చిందండి. త్రివేణి సంగమం. సంగమం అంటే ఏంది?
ఈ మూడు నదులు ఒకే చోట కలుస్తాయి కదా, ఒకే చోట ఉన్న అంటే ఒకే చోట ఉన్న ప్రదేశానికి సంగమం అంటారు. సంగమం అంటే నదులు. త్రి అంటే 3, వేణి అంటే గంగా, యమున, సరస్వతి. సంగమం అంటే నది పేరండి. అంటే మొత్తం ఇప్పుడు అమ్మవారే కలుస్తుంది అనుకోండి, త్రివేణి సంగమం అని చెప్పి పూర్తి పేరుతో పిలువబడుతుంది అనమాట. ఇక్కడ అటు ఇటు 1 కిలోమీటర్ అయితే నడిచానండి. 2 కిలోమీటర్లు నడిచానండి. ఇంకో కిలోమీటర్ అయితే నడవాలండి. వాటర్లో చూడండి ఎండిపోయింది నది. చాలా కొన్ని వందల ఎకరాల వరకు అయితే ఎండిపోయిందండి. వాటర్ అయితే లేవు. నేను ఆటోకు అద్దం ఉంది అనుకున్నా, ఆటోకు అద్దం లేదండి. అందుకనే చల్లటి గాలి నేను 10 వస్తుంది అనుకున్నా, ఆటోకు అద్దం లేదు. ఎంతసేపు చూసుకున్నా, ఎప్పుడే చూసా. త్రివేణి సంగమం లాస్ట్గా. ఇక్కడైతే కొంచెం వాటర్ ఉందండి. ఇక్కడ దాటేస్తున్నారు, బ్రిడ్జ్ అయితే దాటేస్తున్నారండి. ఈ ఊరి పేరు వచ్చేసి డూసి అండి. డూసి అనే ఊరికైతే చేరుకున్నా. పాపం ఆటో బ్రదర్ కూడా ఆపగానే ఆగిపోయిండు. రోడ్డు పక్కన సీతాఫల పళ్ళు ఏదో ఫ్రూట్ అమ్ముతున్నారండి. మొక్కజొన్న కండే. ఇదేంటిదో అర్థం కాటే నాకు. ఇదేంటిదో సీతాఫల పళ్ళు, మొక్కజొన్న కండే, ఉసిరికాయలు. ఆ ఎరుపు రంగులో ఉంది, మరి అదేంటిదో అర్థం కావట్లేదు. ఒకటే చింత చిగురు. రోడ్ల పక్కన మాత్రం చాలామంది యాపిల్, అరటిపళ్ళు ఇవన్నీ అమ్ముకొని బతుకుతున్నారండి. నాకు సీతాఫల పండు అంటే చాలా చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. మామిడి పండు, సీతాఫల పండు అంటే చాలా ఇష్టం. సీతాఫల పండు అంటే సీతమ్మ వారి చెట్టు అండి. సీతాఫల పండు అంటే మామిడి పండు అంటే లక్ష్మీదేవి అండి. ఇదేంటిది? అదేదో మళ్ళీ విచిత్రంగా ఉంది ఆ కాయ. ఏదో ఆటో పైన నా ప్రయాణం అండి. ఆటో పైన అయితే జర్నీ చేస్తున్నా. చాలా ప్రశాంతంగా ఉంది. చెరుకు రసం తాగాలండి. చెరుకు రసం కూడా చాలా ఇష్టమే. నిమ్మకాయ పిండుకొని, చల్లటి ఐస్ ముక్కలు వేసుకొని చెరుకు రసంలో నిమ్మకాయ పిండుకొని తాగుతుంటే ఆ స్వర్గమే వేరండి కదా. కానీ రోడ్డు మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. హాయిగా చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఒకవైపు గార్డెను, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఆటో భయ్యా అయితే మాత్రం నాకు ఆటో ఆపగానే, చెయ్యి ఊపగానే ఆటో ఆపేసాడండి. भैया यहाँ पे बस स्टॉप कहाँ पर भैया? आगे भैया, थैंक यू, धन्यवाद भैया। मैं हैदराबाद से हूँ भैया।
టెడ్డీ బేర్ అండి, టెడ్డీ బేర్. నా ఆటో ప్రయాణం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ సపోర్టు నాకు ఉంటుంది అనుకుంటున్నానండి. మీ సహాయ సహకారాలు నాకు అందిస్తారనుకుంటానండి. ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్లో కానీ లక్నోలో కానీ అంటే ఉత్తరప్రదేశ్ సైడ్లోనండి మొత్తం ఇగో ఈ కనబడుతున్నాయి ఆటోలు, ఈ ఆటోలు ఉన్నాయండి. ఈ ఆటోలు స్టీరింగ్ ఆటోలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఈ ఆటోలు మొత్తం ఇక్కడ ఆటోలు అండి, ఛార్జింగ్ బండ్లు అండి, మొత్తం ఛార్జింగ్ బండ్లే. మరి వాళ్ళు పొద్దున్నే ఛార్జింగ్ పెడితే సాయంత్రం దాకా నడుపుకుంటారు అనుకుంటా వీళ్ళైతే. ఇక్కడ ఆటో కదండి, ఆటో కదా ఎత్తేస్తుంది. బస్ స్టాప్ అయ్యా, డబ్బులు తీసుకోలేదండి. దాదాపు 2 కిలోమీటర్లు దింపి నాకు డబ్బులు అయితే తీసుకోలేదు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ, ధన్యవాద్, థ్యాంక్ యూ. పాపం డబ్బులు తీసుకోలేదండి. డబ్బులు ఇవ్వనా అంటే వద్దని చెప్పేశాడండి. కొంతమంది ఉంటారండి మంచోళ్ళు, అంటే అందరూ మంచోళ్ళని కాదు, అందరూ చెడ్డోళ్ళని కాదు. ఇదేనండి ఢూసి అనే ఊర్లోకి అయితే ఆటో దిగానండి. అన్ని పచ్చని చెట్లు కనబడుతున్నాయి నాకైతే, ప్రశాంతమైన వాతావరణం. కానీ ఎండ మాత్రం చంపేస్తుందండి, ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి, భీకరంగా ఉంది ఎండ అయితే. నాకైతే దాహం వస్తుందండి. కొంచెం మంచినీళ్ళు తాగి బస్ స్టాప్ ఇంకా కొంచెం ముందుందంట. ఇటు సైడ్ ఇటు ముందుందంట అండి బస్ స్టాపు. అటు ముందుకు వెళ్ళాలి బస్ స్టాప్కి అయితే. ఇక్కడ ఏమన్నా ఒక వాటర్ బాటిల్ తీసుకొని జ్యూస్ తాగుతానండి. సార్ జ్యూస్ అంట, మంచినీళ్ళు తాగుతానండి. ఏం మాట్లాడాలో ఏంటో అర్థం కావట్లేదు. సార్ ఇది ఢూసియేనా? ढूसी विलेज है, डिस्ट्रिक्ट है सर? टाउन एरिया विलेज नहीं है ना, अच्छा डिस्ट्रिक्ट ही मिल जाएगा। नगर पालिका सर, ये नगर पालिका में आता है। नगर पालिका प्रयागराज में आता है ना, नगर पालिका। ये विलेज है, डिस्ट्रिक्ट है? ये नगर पालिका टाउन एरिया हाँ वही है। अच्छा टाउन जिला का करीबी है। हाँ अच्छा तो डिस्ट्रिक्ट के करीब आ जाएगा। अच्छा डिस्ट्रिक्ट प्रयागराज जिला, अच्छा मंडल है। समझ गया भैया, समझ। थैंक यू ధన్యవాद। అంటే ప్రయాగరాజ్ డిస్ట్రిక్ట్లోనే వస్తుందంటండి ఇది. నేనేమో అంటే విలేజ్ కిందకి వస్తుందా డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందా తెలుసుకోవాలి కదా. అంటే ప్రయాగరాజ్ డిస్ట్రిక్ట్ కదండి, అది మొత్తం సిటీ కిందకి వస్తుందంట. ఢూసి అంటే కాలనీ పేరు ఢూసి అని, వాటికి ఏరియా ఉంటుంది కదండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇప్పుడు ఒక్కొక్క కాలనీల పేర్లు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఏరియా పేరు అలా అన్నమాట. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుందామంటే ఇక్కడ వాటర్ బాటిల్ కనబడట్లేదు. ఇక్కడ ఒక హోటల్ ఉందండి, చిన్నపాటి హోటల్. ఉస్కు కాళ్ళకు రాయి తగిలింది. ఇక్కడ చూడండి చిన్న పూరీల టైప్లో. ये क्या है भैया, ये पूरी है क्या? पूरी बोलते हैं? कितना प्लेट कितना है? 30 रुपये. कितने आते? अच्छा 30 రూపాయలకి 5 వస్తాయంటే చిన్న పూరీలు. అంటే పర్లేదు 30 రూపాయలకి 5 అంటే ఈ రోజులు ఏమొస్తుందండి. ఇవి బ్రెడ్ బజ్జీలు అనమాట. ఏ బ్రెడ్ బజ్జీ కైసా ప్లేట్? ఇది ఒకటి వచ్చేసి 10 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటారండి. ఏ కింద భయ్యా ఏ బ్రెడ్ బజ్జీ 10 రూపాయలు వచ్చావా? 10 రూపాయలకు ఒకటి అంటండి. ఆలు వంకాయ కలిపిన కూరిస్తారు, పప్పు అవన్నీ పెడతారండి. ఇక్కడ వీళ్ళ జీవన విధానం అయితే ఈ విధంగా ఉందండి. కల్చర్లు కరెక్ట్గానే ఉంటాయి, కల్చర్లు పద్ధతులు బాగుండవు. కానీ కల్చర్ అనేది ఒక పవిత్రమైనదండి. కల్చర్ అనేది చాలా పవిత్రమైనది కల్చర్ అనేది. ఆ కల్చర్లో నుంచే పుట్టుకొస్తాయండి పద్ధతులు, సాంప్రదాయాలు, సంస్కృతాలు, పద్ధతులు.
ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు మొత్తం మన కల్చర్లో నుంచే పుట్టుకొస్తాయి అనమాట, మన సాంప్రదాయాల నుంచే పుట్టుకొస్తాయి అనమాట. కాకపోతే ఇటు సైడ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆ వంటకాల ఆ తీరు ఒకటే నాకు నచ్చదండి. ఆ వంటకాల పద్ధతి, ఆ వంటకాల తీరు ఒకటే నచ్చదు. ఇప్పుడు నేను కాశీ ఇక్కడి నుంచి బయలుదేరుతా అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ అవుతుందండి. ఇక్కడ నుంచి నువ్వు కాశీ బయలుదేరేసరికి అంటే బస్సు రావాలి, బస్సు కోసం వెయిటింగు. ఇవన్నీ ప్రయాగరాజ్ సిటీలోకి వెళ్తున్నాయి అనమాట. బస్ స్టాండ్కి వెళ్తున్నాయి. నేను పోయేసరికి నైట్ అయితే ఇక్కడి నుంచి 120 కిలోమీటర్లు అంటే నైట్ అవుతుందండి. చెట్టు మీద గూడు, ఆ గూడులో ఉన్న పక్షి చూడండి ఎంత అందంగా ఉందో. ఆ చెట్టు ఆకులు తినడానికి వచ్చిన ఒక జురాసిక్ చాలా చాలా బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా, చాలా బాగుంది కదండి. అద్భుతంగా ఉందండి, నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ ఆపోజిట్ చూడండి పచ్చని చెట్లు ఎలా కనబడుతున్నాయో ఈ చిన్నపాటి గార్డెన్లో. చాలా చాలా అందంగా కనబడుతుంది కదండి, చాలా బ్యూటిఫుల్ కదా. రోడ్ అయితే దాటాలండి. भैया यहाँ तो पानी का रुका थे थोड़ा वहाँ बैठो. थैंक यू भैया, धन्यवाद, थैंक यू वेरी मच. चल थैंक यू. పాప ఇంకో అన్న కూడా ఆటో లిఫ్ట్ ఇచ్చాడండి. ఆటో అయితే ఎక్కేసాను. పాప అడగగానే ఆటో అయితే ఆపాడండి, ఎక్కమని చెప్పాడు బ్రదరు. ఇక్కడ ముందలేమన్నా వాటర్ అది ఉంటే ఆపన్నా అని చెప్పా, ఓకే అని చెప్పాడు. భయ్యా అమ్మాయి నైనా హైదరాబాద్ సాము, హైదరాబాద్. ఆటో అయితే ఎక్కానండి, ఆటో మీద వెళ్తున్నాను. भैया मैं तेलंगाना से हैदराबाद से. हाँ भैया ఆటో ఎక్కేసండి. మనం మంచిగా ఉంటే ఎవరైనా సరే మనకు హెల్ప్ చేస్తారండి, అర్థమైందండి. మనం మంచిగా ఉంటే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారు. ले लो निकल लो, कोई दिक्कत नहीं, निकल ले लो कोई दिक्कत नहीं, ले लो. हाँ आप ब्लॉगिंग करते क्या? हाँ ले लो कितना लेते ले लो, वीडियो ले लो, कोई दिक्कत नहीं. ఒక అమ్మాయి నా వీడియో తీసుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేసా, పర్మిషన్ గ్రాంట్ అయింది. చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళ ఆటో జర్నీ మాత్రం బాగుందండి. వాళ్ళ ఆటో మీద వాళ్ళ జర్నీ పాపం చాలా హెల్ప్ చేస్తున్నారండి. ఇక్కడ ఆటో బ్రదర్స్ అయితే చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ నేమ్? श्रुति उपाध्याय. अच्छा श्रुति उपाध्याय. अच्छा ఓకే. చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. आप स्टडी करते हो? ఓకే यही इधर ही. ఓకే ఆటో అయితే ఇక్కడ దింపేశాడండి. రోడ్డు దాటాలంటే భయంగా ఉంది. ఒళ్ళే ఇప్పుడు ఇటు సైడ్ ఆపాలి. ఆడ మీదికి వస్తుండే బండ్లోళ్ళు. ఇక్కడ వీళ్ళ సక్రంగా డ్రైవింగ్ అయితే రాదండి. ఇక్కడ దీన్ని మాత్రం గ్యారంటీ ఇవ్వగలను, వీళ్ళకు డ్రైవింగ్ అయితే రాదు ఇటు సైడు. ఆటోలు మొత్తం ఇదే విధంగా ఉన్నాయండి. ఇక్కడ ఆటోలు మొత్తం ఈ ఆటోలు అన్ని ఈ ఆటోలు అన్నమాట. ఇక్కడ ఈ డోసి ఇటు సైడ్ కొంచెం ముందు పోతే మార్కెట్ అండి. నాకు వెళ్ళే ఓపిక కూడా లేదు, మార్కెట్కి వెళ్ళి ఓపిక లేదు. ఇక్కడ 2-3 రోజుల అయితే ఫుడ్ తినలేదు, ఓపిక లేదు నాకైతే. అన్ని పూజ సామాగ్రిలు అమ్ముతున్నారు ఇక్కడ. पानी का बातल है भैया, पानी का बातल है. వాటర్ తాగుతా ఉండే, వాటర్ బాటిల్ తీసుకుని తాగుతా. ఈ షాప్ కాడికి వస్తే
ఈ అన్న షాపు డబ్బా చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. बहुत बड़ा है डब्बा तो एक किराना एक शॉप के उतना बड़ा लगा दिया भैया। ठंडा ठंडा पानी దో భయ్యా జరా. ఓకేనండి, ఓకే బాయ్, సీ యూ, ఉంటానండి. ఇంతవరకు వీడియో చేస్తున్నాను, ఇంకా మంచి వీడియోతో ముందుకు వస్తానండి. ఓకేనండి, ఇవాళతో నాకు ప్రయాగ్రాజ్కు బాయ్ బాయ్ టాటా సీ యూ చెప్పేస్తున్నానండి. కాశీ వెళ్తున్నాను. ఇక్కడి నుంచి 120 కిలోమీటర్లు అండి. ఇప్పటికీ చాలాసార్లు చెప్పానండి, గత వీడియోలు కూడా చెప్పానండి. ప్రయాగరాజ్ నుంచి అంటే మన త్రివేణి సంగమం నుంచి కాశీకి అయితే వెళ్తున్నా 120 కిలోమీటర్లు అండి. ఇప్పుడు నేను ఢూసి అనే సిటీలో ఉన్నానండి. అంటే విలేజ్ కిందకి వస్తుంది కానీ సిటీ కిందకి కల్పిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ ప్రదేశాలన్నీ సిటీ మన విలేజ్ టైప్లోనే ఉన్నాయి. ఇక ఇక్కడ ఒక పావుగంట హాఫ్ అన్ అవర్ ఇక్కడ కొంచెం స్టే చేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇక్కడి నుంచి నేను బయలుదేరుతానండి కాశీకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నానండి. మీరు నాకు ఆదరిస్తారనుకుంటున్నానండి. మీరు నాకు ఆదరిస్తే ఇంకా మంచి మంచి వీడియోతో ముందుకు రాగలనండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్, థ్యాంక్ యూ. లైక్ చేయండి. చుట్టూ నదులేనండి, చుట్టూ నది అన్నమాట, కాశీ నది అన్నమాట. కాశీ అసలు పేరు వచ్చేసి కాశ్ అండి. కాశ్ అంటే ఇక్కడ లోపలికి వెళ్ళాలండి. గుడి అసలు గుడి అవతల ఉందన్నమాట, ఇటు సైడ్ ఉందన్నమాట. అందుకు లోపలికి వెళ్తున్నాను. కానీ సందులలో మాత్రం మొబైల్ షాప్ మాత్రం లేదండి. ప్రతి ఒక్క షాప్ ఉన్నాయి కానీ కిరాణా షాపులతో సహా ఉన్నాయి ఇక్కడ. పక్కడి మొబైల్ షాప్ మాత్రం లేదు. ये होता क्या ये बताओ ना। दिवाली आज बताइए, दिवाली क्यों मनाया जाए? आप डालते हो अपना वोट करके దీపావళి వస్తుంది కదండి, అందుకనే ప్రజలైతే బీభత్సంగా వచ్చేసారు. చాలా ఫుల్ క్రౌడ్ అనమాట. స్వామివారిని దర్శించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న సందుల నుంచి వెళ్ళాలి. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి, సెక్యూరిటీ అనమాట. ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కెమెరాలు ఫోన్లు పట్టుకొని ఇలా కనబడితే చాలండి, వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. ఇక ఎమ్మటి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అడిగేస్తారు వాళ్ళైతే. అన్నపూర్ణ దేవిని దర్శించుకోవడానికి వెళ్తున్నారండి ఇక్కడ భక్తులైతే. గుడి లోపల అన్నమాట. దీపావళి కాబట్టి క్రౌడ్ అయితే బాగున్నారు. ఇటు దర్శించుకొని ఇలాగా ఇటు నుంచి వస్తారండి. ఇటు ఇలా వెళ్ళిపోవాలన్నమాట, బయటికి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా.